2007వ సంవత్సరం నుండి బ్యాంక్ మరియు వివిధ పోటీ పరీక్షలలో సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థ అనంతపురం Sreedhar'sCCE. మా ప్రత్యేకతలు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన క్లాస్ రూమ్, ప్రతి సబ్జెక్టుకు 4 సుదీర్ఘ అనుభవం గల అధ్యాపకులు, ప్రతిరోజు చాప్టర్ వైజ్ క్లాస్ వర్క్ మరియు ఎగ్జామ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ ల్యాబ్, బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా లైబ్రరీ ఫెసిలిటీ, ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ క్లారిఫికేషన్, ప్రతిరోజు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహణ మరియు ఎక్స్ప్లెనేషన్. కోర్స్ కంప్లీట్ అయిన విద్యార్థులకు ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్ డివిజన్ క్లాస్ వర్క్, రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులకు బ్యాంక్ రిటైర్డ్ సీనియర్ ఎంప్లాయీస్ తో మాక్ ఇంటర్వ్యూ. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే జాబ్ వచ్చే వరకు కోచింగ్. 2007 నుండి ఐసెట్, బ్యాంక్, SSC, SI, కానిస్టేబుల్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో వేలాది మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా తయారు చేస్తున్న శ్రీ శేషు మరియు అరవింద్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో నడపబడుచున్న సంస్థ అనంతపూర్ Sreedhar'sCCE. Sreedhar'sCCE beside DEO office, Kamalanagar, Anantapuramu. Phone 08554241007. Cell 9849397279. Hi students, welcome to Sreedhar'sCCE Anantapuramu YouTube channel. లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ గురించి డిస్కస్ చేసాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఈ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. 3 years ago the age of the father was 7 times of his son's age. If the father's present age is 5 times his son's age, find the present age of the father. Right? ఇక్కడ మనకి father son ఇచ్చారు. father son 3 years ago father age ఎంత ఉంటుంది అంటే son age కి 7 times ఉంటుంది అని చెప్పారు. That is 7:1. Right? If the father's present age ఎలా ఉంది అంటే 5 times of his son's age అని చెప్పారు. Present age of the father is 5 times of his son's age. అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే find the present age of the father. That is the question, right? 3 years back present. So ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్? 3 years. బట్ ఈ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా? లేదు. లేనప్పుడు మనం ఏం చెప్పాము అంటే ఈ రేషియో మధ్య డిఫరెన్స్ 4, ఈ రేషియో మధ్య డిఫరెన్స్ 6, వీటి చేత క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పాం. అలా చేసినప్పుడు 4 into 7 28 అవుతుంది. 4 into 1 4 అవుతుంది. 6 into 5 30 and 6 into 1 6. రైట్? ఇప్పుడు 3 years బ్యాక్ ఫాదర్ ఏజ్ 28 parts అయితే ప్రజెంట్ ఫాదర్ ఏజ్ 30 parts, సన్ ఏజ్ 4 parts అయితే ప్రజెంట్ 6 parts. ఇక్కడ డిఫరెన్స్ 2 parts, ఇక్కడ కూడా డిఫరెన్స్ 2 parts. అంటే 2 parts is equal to how many years? 3 years. మనం అడిగిన క్వశ్చన్ ఏంది? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్, దట్ ఈజ్ 30 parts. 30 parts is equal to ఎంత? రైట్? ఇక్కడ చూడండి, దీనికి ఇది 15 టైమ్స్ ఉంది. 2 into 15 30, 3 into 15 that is 45. Then present age of the father is 45. that is option number 4. అది మీ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాబ్లంని ఇలా కాకుండా మరొక విధంగా కూడా చేయొచ్చు. ఒకసారి గమనిస్తే మీరు 3 years బ్యాక్ ఫాదర్ ఏజ్ 7 times ఆఫ్ హిస్ సన్ అన్నాడు. అంటే 3 years బ్యాక్ ఫాదర్ ఏజ్ 7 multiple అయి ఉండాలి. ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ 5 times ఆఫ్ హిస్ సన్ అన్నాడు. అంటే ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ 5 multiple అయి ఉండాలి. అయితే క్వశ్చన్ ఏంది? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్. ఓకే, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ మస్ట్ బి 5 multiple. 5 multiples ఇదిగోండి, ఇది 5 multiple. రైట్? ఇది 5 multiple, ఇది కూడా 5 multiple. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు ఈ రెండిట్లోనే మీ ఆన్సర్ ఉండాలి. సో ఎయిదర్ ఫస్ట్ ఆప్షన్ అయి ఉండాలి ఆర్ ఫోర్త్ ఆప్షన్ అయి ఉండాలి. వీటిలో ఏది మన ఆన్సర్ అంటే ఇంకొక కండిషన్ చెప్పాడు. 3 years బ్యాక్ ఫాదర్ ఏజ్ 7 multiple కావాలి. ఎప్పుడు?
3 years back. సో ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ 35 అయితే 3 years బ్యాక్ అంటే 3 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 32 అవుతుంది. 32 అనేది 7 మల్టిపుల్ కాదు కదా. అలాగే ఇక్కడ చూస్తే ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ 45 అయితే 3 years బ్యాక్ అంటే 42 అవుతుంది. 42 అనేది 7 మల్టిపుల్ అవుతుందా కాదా? అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ రకంగా కూడా మీరు ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, కమాన్ నెక్స్ట్ ప్రాబ్లం. రైట్. 5 years ago father age was 3 times of his son's age. ఇప్పుడు 5 years ago father age ఎంత అంటే 3 times of his son's age. 5 years hence the ratio between the ages of the father and son becomes to 11:5. Find the father's present age. అయితే ఫాదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటున్నాడు. ఫాదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటున్నాడు. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. 5 years ago father son, 5 years ago father age ఎంత? 3 times that of his son. 5 years hence father age son age రేషియో ఎంత? 11:5 అని చెప్పాడు. అయితే ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. ఈ ప్రాబ్లమేటిక్గా కనుక చేస్తే దీన్ని ఇలా చేస్తాము, చూద్దాం. సో 5 years బ్యాక్, 5 years ఆఫ్టర్, ఎన్ని ఇయర్స్? 5 years బ్యాక్ టు ప్రెజెంట్, 5 years బ్యాక్ టు ప్రెజెంట్ 5 years, ప్రెజెంట్ టు 5 years ఆఫ్టర్ 5 years, టోటల్ 10 years. ఓకే, 10 years. బట్ ఈ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా? లేదు. లేనప్పుడు ఏం చెప్పాము మనము? ఈ రేషియో మధ్య డిఫరెన్స్ ఎంత? 6. ఇక్కడ ఎంత? 2. క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పాం. 6 into 3 ఎంత అవుతుంది? 18. 6 into 1 6. అలాగే 2 into 11 22. 2 into 5 10. ఓకే, ఫాదర్ ఏజ్ 5 years బ్యాక్ ఎంత అంటే 18 parts, 5 years ఆఫ్టర్ ఎంత అంటే 22 parts. అలాగే సన్ ఏజ్ 5 years అగో ఎంత అంటే 6 parts, 5 years ఆఫ్టర్ ఎంత అంటే 10 parts. హౌ మెనీ పార్ట్స్ ఇస్ డిఫరెన్స్? 18 22 4 parts, 6 to 10 4 parts. 4 parts is equal to ఎంతండి? 5 years ago, 5 years after, 10 years. 4 parts is 10. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అన్నాడు. ఓకే, 5 years ago ఫాదర్ ఏజ్ ఎంత? 18 parts కదా. 18 parts ఎంతో కనుక్కుందాం ఫస్ట్. 2 2s 2 5s అండి. 2 into 9 18 కదండి. అలాగే 5 into 9 ఎంత? 45. రైట్. 5 years ago ఫాదర్ ఏజ్ ఎంత అంటే 45 years కదండి. అయితే మనం అడిగింది 5 years ago ఫాదర్ ఏజా? కాదు, ప్రెజెంట్ ఫాదర్ ఏజ్. ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ అంటే 5 years బ్యాక్ నుంచి ప్రెజెంట్ రావాలా అంటే 5 యాడ్ చేయాలా. దట్ ఈస్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ 50 years అవుతుంది. 50 years అవుతుంది. రైట్, అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇదే ప్రాబ్లంని మనము ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫాదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. వీటిల్లో ఏదో ఒకటి ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ కావాలి. వీటిలో ఏదో ఒకటి ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ కావాలి. రైట్, అది 40నా 45 50నా 55 43 చూద్దాం. అయితే 5 years హెన్స్ ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడు? 11:5 ఇచ్చాడు. అంటే 5 years ఆఫ్టర్ ఫాదర్ ఏజ్ 11 మల్టిపుల్ కావాలి. 5 years ఆఫ్టర్ ఫాదర్ ఏజ్ 11 మల్టిపుల్ కావాలి. సో ప్రెజెంట్ ఇవన్నీ ఫాదర్ ఏజ్లు అనుకుంటే దీనికి కనుక 5 years కనుక యాడ్ చేస్తే ఏదైతే 11 మల్టిపుల్ అవుతుందో అదే కదా మీ ఆన్సర్. ఇప్పుడు 40కి 5 యాడ్ చేస్తే 45 అనేది 11 మల్టిపుల్ కాదు.
45కి 5 యాడ్ చేస్తే 50 అనేది 11 మల్టిపుల్ కాదు. 50కి 5 యాడ్ చేస్తే 55 అనేది 11 మల్టిపుల్, ఇది మీ ఆన్సర్ కావచ్చు. 55కి 5 యాడ్ చేస్తే 60 అనేది 11 మల్టిపుల్ కాదు. 43కి 5 యాడ్ చేస్తే 48 కూడా 11 మల్టిపుల్ కాదు. సో ఇవేమి కూడా మీ ఆన్సర్ కావు, ఇది మాత్రమే మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 3 మన ఆన్సర్ అవుతుంది. అంటే ప్రాబ్లం చేయకుండా కూడా ఈ మల్టిప్లికేషన్స్ రూల్స్ ద్వారా మనము సింపుల్గా మన ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు, రైట్? సో అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం. The present age of the Suresh is twice his daughter's present age. 6 years hence, the ratio between the ages of the Suresh and his daughter will be respectively 23:13. What is present age of Suresh? And Suresh యొక్క present age twice his daughter's present age. 6 years hence రేషియో ఎంత? 23:13 ఇచ్చాడు. అంటే ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారండి, ఒకడు సురేష్ అండ్ డాటర్. సురేష్ ప్రెజెంట్ సురేష్ ఏజ్ డాటర్ ఏజ్కి ట్వైస్ ఉంటుందంట కదా. అయితే 6 years హెన్స్, 6 years తర్వాత అయితే సురేష్ ఏజ్ డాటర్ ఏజ్ రేషియో ఎంత? 23:13 అవుతుంది. సో ప్రెజెంట్ టు ఆఫ్టర్ 6 years డిఫరెన్స్ ఈజ్ 6 years, బట్ ఈ డిఫరెన్స్ ఈక్వల్గా లేదు. లేనప్పుడు ఏం చెప్పాము? ఈ డిఫరెన్స్ రేషియో మధ్య డిఫరెన్స్ 10, ఈ డిఫరెన్స్ 1 కదా. క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పాం కదా. 10 into 2 ఎంత అవుతుంది? 20 అవుతుంది. 10 into 1 10 అవుతుంది. 1 తోటి 23ని 30ని మల్టిప్లై చేసినప్పుడు ఏం మారదు, అలాగే ఉంటాయి, రైట్? ప్రెజెంట్ సురేష్ ఏజ్ 20 పార్ట్స్ అయితే డాటర్ ఏజ్ 10 పార్ట్స్. ఆఫ్టర్ 6 years సురేష్ ఏజ్ 23 పార్ట్స్ అయితే డాటర్ ఏజ్ 13 పార్ట్స్. సో హియర్ ద డిఫరెన్స్ ఈజ్ 3 పార్ట్స్. ఇక్కడ కూడా డిఫరెన్స్ 3 పార్ట్స్. 3 parts is equal to how many years? 6 years. Present age of Suresh అడిగాడండి. Present age of Suresh is 20 parts. 20 parts is equal to how many years? So 1 time, 2 times. 1 part is 2 years. 20 parts is 20 into 2 కదా, 40 years. That is option number 1, right? ఇది ప్రాబ్లం చేసేటువంటి విధానం. సో మనము ప్రీవియస్ ప్రాబ్లంలో మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ కూడా మనము ఈ వెరిఫికేషన్ ద్వారా మనం ప్రాబ్లం, మల్టిప్లికేషన్ రూల్ ద్వారా మనం ప్రాబ్లం చేయొచ్చు. ఎలాగంటే ఇవన్నీ కూడా సురేష్ యొక్క ప్రెజెంటేజ్లో, రైట్? వీటిలో ఏదో ఒకటి మన ఆన్సర్ అయి ఉండాలి. ఇప్పుడు 6 years హెన్స్ సురేష్ ఏజ్ ఏం చెప్తున్నాడు? 23 పార్ట్స్ ఉంటుంది అని చెప్పాడు. అంటే 6 years తర్వాత సురేష్ యొక్క ఏజ్ 23 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే ఇచ్చినటువంటి ఈ ఆన్సర్స్కి వీటికి 6 కనుక యాడ్ చేస్తే 23 మల్టిపుల్ ఏదైతే అవుతుందో అదే కదా మీ ఆన్సర్. ఇప్పుడు చూడండి, 40కి 6 యాడ్ చేస్తే 46 అవుతుంది. 46 అనేది ఖచ్చితంగా 23 మల్టిపులే. 23 2 46. సో ఇది మీ ఆన్సర్ కావడానికి పాసిబిలిటీ ఉంది. మిగతా కూడా చెక్ చేద్దాం. 36 + 6 42. 42 అనేది 23 మల్టిపుల్ కాదు. 46 + 6 52. 52 కూడా 23 మల్టిపుల్ కాదు. 53 + 6 59. 59 కూడా కాదు. 38 + 6 44. 44 కూడా కాదు. Therefore your final answer is option number 1 అవుతుంది. ఇలా మనము ప్రాబ్లం చేయకుండా చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పేయచ్చు, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం. The ratio of the present age of son and his father. Present age of son and his father is 1:5, and that of his mother and father is 4:5. After 2 years, the ratio of the ages of the son to that of his mother becomes to 3:10.
వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్? రైట్, ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు కదండి. ఒకటి సన్, ఫాదర్, మదర్. ప్రెజెంట్ సన్ అండ్ ఫాదర్ ఏజ్ రేషియో ఎంత అండి? 1:5, రైట్. తర్వాత అండ్ దట్ ఆఫ్ ఈజ్ మదర్ అండ్ ఫాదర్ ఈజ్ 4:5 అన్నాడు. ఓకే, ఇక్కడ సన్ అండ్ ఫాదర్ ఉంది కదా, సో మనం కూడా మదర్ అండ్ ఫాదర్ కాకుండా ఫాదర్ అండ్ మదర్ తీసుకుందాం. అంటే ఫాదర్ అండ్ మదర్ అంటే రేషియో ఏం కావాలా? 5:4 కావాలి కదండి. సో ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ 5 parts, మదర్ ఏజ్ 4 parts అవుతుంది కదా. సో తర్వాత ఆఫ్టర్ 2 years ఏం చెప్పారు? సన్ మదర్ ఏజ్ రేషియో ఎలా అవుతుందంట? 3:10 అవుతుందంట. 3:10 అవుతుంది అని చెప్పారు. సో ఇక్కడ ప్రెజెంట్ టు ఆఫ్టర్ 2 years డిఫరెన్స్ ఇస్ 2 years. సో సన్ అండ్ మదర్ కదా, ఈ డిఫరెన్స్ ఇక్కడ 2 ఉంది, ఈ డిఫరెన్స్ ఇక్కడ 6. ఈక్వల్గా ఉందా? లేదు. లేదు అంటే ఏం చెప్పాము? ఈ డిఫరెన్స్ ఎంత అండి? 7. ఈ డిఫరెన్స్ ఎంత అండి? 3. ఏం చేయమని చెప్పాము? క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పాం కదండి. చేసినప్పుడు 7 into 1 7, 7 into 5 35, 7 into 4 28, 3 into 3 9, 3 into 10 30 కదండి. సో ప్రెజెంట్ సన్ ఏజ్ 7 parts అయితే ఆఫ్టర్ 2 years సన్ ఏజ్ ఎంత? 9 parts. ప్రెజెంట్ మదర్ ఏజ్ 28 parts అయితే ఆఫ్టర్ 2 years ఎంత? 30 parts. సో డిఫరెన్స్ ఈజ్ 2 parts ఫర్ హౌ మెనీ ఇయర్స్? 2 years కదా. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్. ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 35 parts కదండి. 35 parts అయితే ఎన్ని ఇయర్స్ ఉంటాయి కదా? 2 parts 2 అయినప్పుడు 1 part is 1, 35 parts is 35 years అవుతుంది. ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 35 years. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3, రైట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. మోహన్ అండ్ సోహన్ ఆర్ 35 and 40 years old respectively. After how many years would the ratio of their ages becomes to 9:10? ఏమండి, ప్రెజెంట్ మోహన్ అండ్ సోహన్ ఏజెస్ ఇచ్చారు. ప్రెజెంట్ మోహన్ అండ్ సోహన్ ఏజెస్ ఇచ్చారు ఎంత? 35 and 40 years, రైట్. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరముల తర్వాత? అది మనకు తెలియదు, అదే మనకు కనుక్కోమని చెప్పాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత వుడ్ బి ద రేషియో ఆఫ్ ద ఏజెస్ బికమ్స్ టు 9:10? ఎన్ని సంవత్సరం తర్వాత మోహన్ ఏజ్ సోహన్ ఏజ్ రేషియో 9:10 అవుతుంది అడిగాడు. సో 9 parts and 10 parts. ఓకే, సో మనము ఇదివరకు ప్రాబ్లం చెప్పుకునేటప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగిస్తే ప్రజెంట్ అయినా ఈక్వల్గా ఉండాల్సిందే, ఫ్యూచర్లో అయినా ఈక్వల్గా ఉండాల్సిందే, పాస్ట్లో అయినా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాల్సిందే. సో ఇక్కడ వీరిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత? 5. ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్స్ 1 part. ఏమండి, 1 part is equal to how many years? 5 years. Then 9 parts is equal to ఎంత? 9 parts is equal to ఎంత? 45 years. అంటే 9 parts is equal to 45 years, right. ప్రెజెంట్ మోహన్ ఏజ్ ఎంత అండి? 35 years. ఎన్ని సంవత్సరాల తర్వాత 9:10 రేషియోలో ఉంటుందని చెప్పాడు. సో 45 years వచ్చింది. అంటే 45 years అనేది ఎప్పుడు వస్తుందండి? సో ప్రెజెంట్ నా ఏజ్ 35 years. ఎన్ని ఇయర్స్ ఆఫ్టర్ నా ఏజ్ 45 అవుతుంది అంటే ఆఫ్టర్ 10 years. అంటే సో 10 years ఆఫ్టర్ వాళ్ళిద్దరు ఏజ్ రేషియో 9:10 ఉంటుంది అని కదా అర్థము, రైట్. సో ఆఫ్టర్ 10 years కాబట్టి ఆప్షన్ నంబర్ 2 మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.
చూడండి, Mohan got married 9 years ago. Mohan got married 9 years ago. Today our age is 1/3 times his age at the time of his marriage. Find his present age. Right? Mohan ఎప్పుడు మ్యారేజ్ అయిందండి? 9 years back. Present. మోహన్ మ్యారేజ్ అయ్యేటప్పుడు ఏజ్తో చూసినప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఆయన ఏజ్ ఎంత అంటే 1/3 టైమ్. దట్ మీన్స్ 3 into 1 3 plus 1 4/3 టైమ్స్. మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? 9 years ago. 9 years ago అనేది డినామినేటర్ రిప్రజెంట్ చేస్తుంది కదండి. అంటే దట్ ఈస్ ద మోహన్ ఏజ్ 9 years బ్యాక్. దట్ ఈస్ 3 parts. Present age of the Mohan 4 parts, right? So 9 years back Mohan age 3 parts aithe present Mohan age enta 4 parts. What is the difference? 1 part. 1 part is equal to how many years? 9 years, right? Then present age of Mohan, that is 4 parts. 4 parts is equal to entandi 36 years. Therefore present age of the Mohan is 36 years. That is option number 3, right? Next problem. Present age of A and B are 50 years. Present AB yokka ages enta ante 50 years and A, B are 50 years and 18 years respectively. In how many years A will be twice as old as B? ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ని లాస్ట్ ప్రాబ్లంలో మనం చేసాం. ఇదే మోడల్ ప్రాబ్లం చేసాం. మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది. ఇంకోసారి ట్రై చేద్దాం. రైట్? ఓకే. ఏ, బి ప్రెజెంట్ వారి ఏజెస్ ఎలా ఉన్నాయి అంటే 50 years and 18 years రెస్పెక్టివ్లీ. అయితే ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎలా ఉంటుందంట? ఏ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి అంటున్నాడు. అంటే ఏ ఏజ్ బి ఏజ్ రేషియో ఎలా ఉందంటే 2:1 అవుతుంది అన్నాడు. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ దేర్ ఏజెస్ విల్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఎన్ని సంవత్సరాల తర్వాత అది మనం కనుక్కోవాలి. రైట్? సో ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పిన కాన్సెప్టే కదా. రైట్? సో ఇక్కడ ఏకి 50 years, బికి 18 years. డిఫరెన్స్ ఈజ్ 32 years. అది ఆ డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం. సో డిఫరెన్స్ ఇక్కడ 1 part కదండి. 1 part is equal to 32 years. 1 part is 32. ఓకే, ఇదేం తీసుకోవచ్చు, ఇదేం తీసుకోవచ్చు. సో ఇక్కడ 1 part ఉంది కదా. 1 part is equal to 32 years కదండి. ఓకే. ప్రెజెంట్ బి ఏజ్ ఎంత? 18 years. ఎన్ని ఇయర్స్ తర్వాత ఆయనకి 32 years వస్తాయి అని అడిగాడు. ఎన్ని ఇయర్స్ తర్వాత 32 వస్తాయండి ఆయనకి? ఇప్పుడు నాకు 18 years అయితే నాకు 32 years రావాలి అంటే ఎప్పుడు వస్తాయి? ఆఫ్టర్ 14 years. ఆఫ్టర్ 14 years నాకు 32 years వస్తాయి. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రేషియోలో ఉంటారు అంటే ఆఫ్టర్ 14 years తర్వాత ఉంటారు అని కదమ్మా అర్థము. ప్రజెంట్ నుంచి ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రేషియోలో ఉంటారు అంటే ఆఫ్టర్ 14 years తర్వాత ఈ రేషియోలో ఉంటారు అని చెప్పాం. సో మనం ఇక్కడ బీని ఎందుకు తీసుకున్నాము అంటే ఆల్రెడీ మనకి 1 part 32 అని తెలుసు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది కదా. 1 part is 32 కదా. సో దీన్ని తీసుకోవాలంటే దీన్ని తీసుకుని చెప్పొచ్చు. 2 into 32 64. 50కి 64కి డిఫరెన్స్ ఇస్ 14 కదా. ఎలా అయినా చెప్పవచ్చును. రైట్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. The ages of A and B are in the ratio of 8:5. If the sum of their ages is 39 years, what will be the ratio of their ages after 9 years? ఓకే, ఇక్కడ చూడండి, AB ఉన్నారు కదా. AB రేషియో ప్రజెంట్ ఎలా ఉందండి? వాళ్ళ ఏజెస్ రేషియో 8:5 కదండి. 8:5. అయితే
వారి ప్రెజెంట్ ఏజెస్ యొక్క సమ్ ఎంత అండి? 39 అండి. 39 అండి. 39 ఇయర్స్. 39 ఇయర్స్. So A is 5 parts, B is A is 8 parts, B is 5 parts. Total 13 parts is equal to 39 years. పక్కన రాస్తాను. 13 parts is equal to 39 years. 1 part is equal to 3 years. 13 3s 13 కదండి. అయితే మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే 9 years ఆఫ్టర్ వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎంత అని అడిగాడు. 9 years ఆఫ్టర్ వాళ్ళకి ఏజెస్ రేషియో ఎంత అని అడిగాడు. మనం ఇక్కడ 1 part ఈజ్ ఈక్వల్ టు 3 years అని చెప్పుకున్నాం కదండి. 9 yearsకి అయితే ఎన్ని పార్ట్స్ కనుక్కుందాం. 1 part ఈజ్ 3 years. 9 yearsకి అయితే ఎన్ని పార్ట్స్? ఇంటూ 3 అంటే 3 parts కదండి. అంటే 9 years అన్నా ఇక్కడ 3 parts అన్నా ఈక్వలే కదా. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ 8 parts. సో 9 yearsకి ఎన్ని పార్ట్స్? 3 parts. యాడ్ చేసామనుకోండి 3 parts. ఇక్కడ కూడా 3 parts. యాడ్ చేస్తే 8 + 3 11 parts అవుతుంది. 5 + 3 8 parts అవుతుంది. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ 9 years వాళ్ళ ఏజెస్ రేషియో ఎంత ఉంటుందమ్మా అంటే 11:8 రేషియోలో ఉంటుంది. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The ratio of the present ages of Anju and Sanja is 13:7 respectively. 4 years ago, the respective ratio of their ages was 11:15. What will be the respective ratio of their ages 6 years hence? Same problem. 6 years hence. Right. ఇక్కడ చూడండి, అంజు అండ్ సంజా ఏజ్ రేషియో 4 years ago 11:5 అండి. అయితే ప్రెసెంట్ వాళ్ళిద్దరి యొక్క ఏజ్ రేషియో ఎంత అని చెప్పారు? 13:17 కదండి. రైట్. ప్రెసెంట్ 4 years బ్యాక్ 11 parts, ఇక్కడ 5 parts. 4 years బ్యాక్ టు ప్రెసెంట్ 4 years డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎంత? 2 parts, ఇది 15 అండి. ఈ డిఫరెన్స్ ఎంత? 2 parts. సో 2 parts is equal to how many years? 4 years. 4 years. అయితే మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే 6 years ఆఫ్టర్ వాళ్ళ యొక్క ఏజ్ రేషియో ఎంత అంటున్నాడు. సో ప్రెసెంట్ ఇది కదా రేషియో. 6 years ఆఫ్టర్ వాళ్ళ రేషియో ఎంత అంటున్నాడు. 2 parts is equal to 4 years కదండి. 1 part is equal to ఎంత? 2 years. 1 part is equal to 2 years. 1 part is equal to 2 years. ఈ 6 yearsకి ఎన్ని పార్ట్స్ కనుక్కుందాం. 6 yearsకి అయితే ఎన్ని పార్ట్స్? 3 parts కదండి. అంటే 6 years అన్నా 3 parts అన్నా ఒకటే కదా. ఇక్కడ ఇది రేషియోలో ఉంది కాబట్టి రేషియో యాడ్ చేద్దాం. 3 parts, ఇక్కడ కూడా 3 parts యాడ్ చేసామనుకున్నాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 16 parts అవుతుంది. ఇది 20 parts అవుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ 6 years కదండి. 16 20. సో సింప్లిఫికేషన్ చేస్తే 4 4s and 4 5s. సో ఆఫ్టర్ 6 years వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఏజెస్ రేషియో ఎలా ఉంటుంది చెప్పాము? 4:5 రేషియోలో ఉంటుంది. సో సేమ్ ప్రాబ్లం అండి. లాస్ట్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ప్రాబ్లం అండి. A is 2 years older than B, who is twice as old as C. If sum of A, B and C is 37 years, find the age of A. ఇక్కడ 3 members ఉన్నారండి. 3 members ఉన్నారు. A, B, C. Okay. Then A is 2 years older than B.
ఏ బి కంటే 2 years older. Who is twice as old as C? Who అంటే ఎవరు ఇక్కడ? B అంటే B is twice as old as C. B is twice as old as C. Okay. C is 1 part అయితే B is 2 parts కదా కావాల్సింది. అండ్ ఏ ఎంత అంటే బితో చూసినప్పుడు 2 years older. B is 2 parts కదా, అంటే 2 parts plus 2 కదా. Okay, sum of the ages of A, B and C is 37 years. A, B and C is 37 years. That is A plus B plus C. Sum kadandi. Okay, 2 parts, 4 parts plus 1 part, 5 parts kadandi. 5 parts equal to ఈ +2 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే -2 అవుతుంది కదండి. 37 - 2 35. దెన్ 1 part is 7. 1 part is 7. ఓకే, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంది? ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ. ఏజ్ ఆఫ్ ఏ 2 parts plus 2 కదండి. ఓకే, 2 parts plus 2, 2 parts is equal to ఎంత? 1 part is 7, 2 parts is 14. So 14 plus 2, that is 16 years. That is the age of A. That is the age of A, right? So option number 4 is your answer. Next, at the time of marriage, a man was 6 years older to his wife. 12 years after their marriage, his age is 6/5 times the age of his wife. What was his wife's age at the time of marriage? Okay, వాళ్ళకి మ్యారేజ్ అయ్యేటప్పుడు మ్యాన్ ఏజ్ వైఫ్ ఏజ్కి మధ్య డిఫరెన్స్ ఎంత? 6 years అని చెప్పాడు. అంటే మ్యాన్ 6 years ఓల్డర్ టు హిజ్ వైఫ్ అని చెప్పాడు. ఓకే, అయితే ఆఫ్టర్ 12 years, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత 12 years తర్వాత వాళ్ళ మ్యాన్ ఏజ్ ఎంత చెప్పాడు? వైఫ్ మ్యాన్ ఏజ్ ఈ 6/5 times ద ఏజ్ ఆఫ్ హిజ్ వైఫ్ అని చెప్పాడు. అంటే మ్యారేజ్ అయ్యేటప్పుడు ఏజ్ మనకు తెలీదు. 12 years ఆఫ్టర్ వాళ్ళ ఏజ్ రేషియో మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 6:5. 6:5. ఓకే, 6 parts మ్యాన్ ఏజ్ అయితే 5 parts వైఫ్ ఏజ్. సో డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా సరే ఒకే విధంగా ఉంటుంది కదా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. సో మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏజ్ 6 years అయితే, సో 12 years ఆఫ్టర్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 6 years ఉంటుంది. దెన్ 1 part ఈజ్ ఈక్వల్ టు 6 years. వైఫ్ ఏజ్ 5 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 years. 30 years. సో 30 years ఎప్పుడు? మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 12 yearsకి 30 years. అయితే మనం అడిగింది మ్యారేజ్ అయ్యేటప్పుడు ఏజ్ ఎంత? అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ వైఫ్ ఏజ్ ఎంత అని అడిగాడు. సో 12 years ఆఫ్టర్ 30 years అయితే, సో మ్యారేజ్ అయ్యేటప్పుడు ఎంత అంటే -12 కదండి. ఎంత ఉంటుంది? 18 years ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ వైఫ్ ఏజ్ ఎంత అంటే 18 years అవుతుంది. ఓకే, దెన్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? A father said to his son, I was as old as you are at the time of your birth. If the father's age is 38 years now, the son is 5 years back was. Son is 5 years back was. ఏమండి ఇక్కడ చూడండి ఒకసారి. ఫాదర్ సన్, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో చూద్దాం. ఫాదర్ సెడ్ టు హిస్ సన్ అంటే ఫాదర్ సన్తో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఐ వాస్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్. అరే నీవు పుట్టినప్పుడు నా ఏజ్ ఎంత అంటే ప్రెజెంట్ నీ ఏజ్ ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది నా ఏజ్ అని చెప్పాడు ఆయన. ఓకేనా?
రైట్. ఇప్పుడు ఇది ప్రెసెంట్. సన్ పుట్టినప్పుడు సన్కి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 0 ఇయర్స్ కదా. ప్రెసెంట్ సన్ ఏజ్ ఎంత ఉంటుందో ఫాదర్ ఏజ్ పాస్ట్లో కూడా అంతే ఉంటుందని చెప్పారు కదా. I was as old as you are at the time of your birth. If the father's age is 38 years now, the son's age 5 years back అని అడిగింది క్వశ్చన్ మిమ్మల్ని. రైట్. ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 38 ఇయర్స్. సన్ ఏజ్ ప్రెసెంట్ ఎక్స్ ఇయర్స్ అనుకోండి, ఫాదర్ ఏజ్ పాస్ట్లో కూడా అంటే సన్ పుట్టినప్పుడు ఎక్స్ ఇయర్సే కదండి. రైట్. సో ఈ డిఫరెన్స్ అయినా ఒకటే కదా. ఈ డిఫరెన్స్ ఎక్స్ కదండి. ఈ డిఫరెన్స్ 38 మైనస్ ఎక్స్ కదండి. 38 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెర్ఫోర్ 38 ఈజ్ ఈక్వల్ టు 2x 219 అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత అంటే 19 ఇయర్స్ కదా. మనం అడిగింది ఎప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ అడిగాడు. 5 ఇయర్స్ బ్యాక్ అంటే 19 మైనస్ 5 దట్ ఈస్ 14 ఇయర్స్. దట్ ఈస్ 14 ఇయర్స్. 14 అనేది ఆప్షన్ నెంబర్ 1లో ఉందండి. దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం అండి. కమల గాట్ మ్యారీడ్ 6 years ago. Today her age is 1/4 times her age at the time of her marriage. Her son's age is 1/10 times her age. Her son's age is if కాదు is ప్రెసెంట్ సన్ ఏజ్ ఎంత అని అడిగాడు. ఓకే. కమల ఏమండి, కమల మ్యారేజ్ అయింది ఎప్పుడు? 6 years ago. కమల 6 years ago married. Today her age is 1/4 times at the time of her marriage. ఆమెకు మ్యారేజ్ అయ్యేటప్పుడు ఏజ్ ఎంతైతే ఉంటుందో దానికి 1/4 టైమ్స్ ఇప్పుడు ఉంటుంది అని చెప్పాడు ఆయన. 1/4 టైమ్స్ కనుక అంటే ఎంత? 4 into 1 4, 4 plus 1 5/4. ఆమెకు మ్యారేజ్ అయింది ఎప్పుడు? 6 years బ్యాక్. అప్పుడు ఎంత అంటే ఆమె ఏజ్ 4 parts. ప్రెసెంట్ ఎంత అంటే 5 parts. మ్యారేజ్ అయినప్పుడు ఆమె ఏజ్ 4 parts అయితే ప్రెసెంట్ ఆమె ఏజ్ ఎంత? 5 parts. రైట్. ఈ డిఫరెన్స్ ఎంతండి? 1 part అండి. 1 part ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్? 6 years బ్యాక్ ప్రెసెంట్ 6 years కదండి. 1 part ఈజ్ 6 years, దెన్ 5 parts ఈజ్ ఈక్వల్ టు 30 years. కమల ప్రెసెంట్ ఏజ్ ఎంత అంటే 30 years అండి. అయితే మనం అడిగింది కమల ప్రెసెంట్ ఏజ్ కాదు, కమల యొక్క సన్ ప్రెసెంట్ ఏజ్. కమల సన్ ప్రెసెంట్ ఏజ్ ఎంత అంటే కమల ప్రెసెంట్ ఏజ్లో 1/10 అని చెప్పాడు. అంటే దట్ ఈస్ 3 years. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది. రైట్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. 10 years ago, daughter age was 2/5 of her mother's age at that time, while 10 years hence her age will be 3/5 of mother's age. Find the difference of the ages of two. వాళ్ళిద్దరి మధ్య డాటర్కి మదర్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్. కమాన్. ఇప్పుడు డాటర్ అండ్ మదర్ 10 years ago, present 10 years after. Okay, 10 years ago daughter age is 2/5 of the mother age. 2/5 of the mother age. Mother age లో 2/5 ఉంటుంది అని చెప్పాడు. అంటే డాటర్ ఏజ్ 2 parts అయితే మదర్ ఏజ్ 5 parts కదండి. ఎప్పుడు 10 years బ్యాక్. 10 years hence డాటర్ ఏజ్ ఎంత ఉంటుందని చెప్పాడు? 3/5 ఉంటుందని చెప్పాడు. అంటే 3:5 కదండి. రైట్. 10 years ago 10 years after ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 10 years ago to present 10 years, present to 10 years after 10 years, total 20 years. సో ఈ డిఫరెన్స్ ఇక్కడ 1 part అయితే ఇక్కడ ఈక్వల్గా లేదు కదా. నేను ఇప్పుడు ఏం చెప్పాం? క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పాం.
అలా చేసినప్పుడు 2 into 2 4 parts అవుతుంది, ఇది 2 into 5 10, 3 into 3 9 parts, 3 into 5 15 parts, right? Okay, daughter age 10 is back, 4 parts అయితే 10 is after 9 parts, difference ఎంత 5 parts. Mother age 10 is ago 10 parts అయితే 10 is after 15 parts, difference same 5 parts. 5 parts is equal to how many years? 20 years. Then 1 part is equal to 4. 1 part is 4. 5 parts is 20 years, 1 part is 4. So అడిగింది ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ అని అడిగాడు. డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్, డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది కదండి. అది 10 years ago అయినా 10 years after అయినా ప్రజెంట్ అయినా ఒకే రకంగా ఉంటుంది. సో డిఫరెన్స్ ఈజ్ హౌ మెనీ పార్ట్స్? దట్ ఈస్ 6 parts. 6 parts ఈజ్ 24 years. 24 years, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అది 10 years ago అయినా 10 years after అయినా ఒకే రకంగానే ఉంటుంది. కాబట్టి డిఫరెన్స్ ఎక్కడ తీసుకున్నా ఒకటే. ఈ డిఫరెన్స్ 6 parts, ఈ డిఫరెన్స్ కూడా 6 parts. 1 part is 4, 6 parts is 24. Okay, next problem. Father is aged 3 times more than his son Arun. After 8 years he would be 2.5 times of Arun's age. After further 8 years అంటే ఆల్రెడీ 8 years ఫ్రంట్కి వచ్చాము, ఇంకొక 8 years తర్వాత అని అర్థం. హౌ మెనీ టైమ్స్ వుడ్ బి ద ఆఫ్ అరుణ్స్ ఏజ్? ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఫాదర్ అండ్ అరుణ్, ఫాదర్ ఈజ్ ఏజ్డ్ 3 times మోర్ దాన్ హిస్ సన్స్ అరుణ్. ఇక్కడ ఇదివరకు ప్రాబ్లంలో సన్ ఏజ్తో పోల్చుకుంటే ఫాదర్ ఏజ్ 3 times అని చెప్తున్నాడు. ఇక్కడ 3 times మోర్ అని చెప్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ 3 times మోర్ దాన్ ఇస్ సన్ అరుణ్. సన్ ఏజ్ 1 part అయితే 3 times మోర్ అంటే ఫాదర్ ఏజ్ 4 parts అవుతుంది, రైట్? After 8 years he would be 2.5 times of Arun's age. After 8 years ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది? అరుణ్ ఏజ్తో చూసినప్పుడు 2.5 times ఉంటుంది. అంటే ఇలా రాయొచ్చు కదండి, 2.5 times ఉన్నట్టే కదా, రైట్? అయితే ఆఫ్టర్ ఫర్దర్ 8 years హౌ మెనీ టైమ్స్ వుడ్ బి అరుణ్స్ ఏజ్? ఇంకొక 8 years తర్వాత, ఇక్కడి నుంచి 8 years తర్వాత సో ఎంత ఉంటుంది అని అంటున్నాడండి. ఓకే, చూద్దాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 8 years గ్యాప్ కదండి. సో ఈ డిఫరెన్స్ ఈజ్ 1 part, ఈ డిఫరెన్స్ ఈజ్ 1 part, రైట్? 1 part ఈజ్ ఈక్వల్ టు 8 years, 1 part ఈజ్ 8 years. ఓకే, అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 8 years. ఇక్కడి నుంచి ఇంకొక 8 years తర్వాత అంటున్నాడు, ఇంకొక 8 years తర్వాత అంటున్నాడు. అంటే 8 years అనేది 1 part సమానం కదండి. కాబట్టి 8 years ఏజ్లో అయితే 8 years యాడ్ చేయాలా, రేషియోలో అయితే 1 part యాడ్ చేసి సరిపోతుంది కదండి. సో 1 part యాడ్ చేసినప్పుడు ఇదెంత అవుతుంది? 3 అవుతుంది. ఇదెంత అవుతుంది? 6 parts అవుతుంది. సో ప్రెజెంట్ నుంచి అయితే 16 years ఆఫ్టర్ కదా. సో ఇప్పుడు దీనికి ఇది ఎన్ని రెట్లు ఉంటుంది అని అడిగాడు ఆయన. ఎన్ని రెట్లు ఉంటుందండి? 2 times కదమ్మా ఉండేది. సో 2 times, అది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. ఓకే ఓకే స్టూడెంట్స్, దట్స్ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.